ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు ఏం చేస్తున్నారు? అందరికీ అయితే ఇక పత్తి మొలకలు అయితే మొలిచినాయి. మరి మాకెళ్ళైతే ఇంకా వర్షాలు లేవు అనే ఇగో తలకాయ పట్టుకొని అయితే కూర్చున్నాం. ఇప్పుడైతే నేనైతే ఒక చిన్న వీడియో అయితే చెబుతున్నా. అదేంటిదంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు చెప్తారు, ఈ మా బాధ ఏంటిదో మా అత్తమ్మ వాళ్ళు చెప్తారు, వచ్చి చూసేయండి. ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఏమున్నది, వాన పడతలేదు, గింజలు పెట్టినా గింజలు మొలతలేవు. ఏం చేస్తాము, మా రందితోనే కూర్చున్నాం, వానే పడతలేదు. ఇగో వాన పడట్లేదని ఇక చెట్టు కింద అయితే ఇక చేనులో అయితే పోయినాం. ఎందుకంటే నైట్ కొంచెం అలుకు చల్లినట్టు వర్షం పడ్డది. సో పత్తి గింజలు వేసినాం కదా, అందుకని ఇక పత్తి గింజలు మొలిచినాయా మొలవలేదా అని అయితే పోయి చూసి వచ్చి అయితే ఇక మొలవట్లేవు, వర్షాలు కూడా పడట్లేవు అనేసి ఇక చెట్టు కింద అయితే వచ్చి అయితే కూర్చొని ఇక బాధపడుతున్నారు. ఎందుకంటే మా రైతులది ఇట్లా పత్తి గింజలు ఎప్పుడు మొలుస్తాయా, ఎప్పుడు మంచి పంట పండాలా అని మేము అనుకుంటాం. కానీ వర్షం అయితే ఈసారి అయితే మస్తు అసలు ఈసారి పంటలు కూడా పండవు అనుకుంటా. ఎందుకంటే కాలం కూడా కావట్లేదు, ఎందుకంటే వర్షం పడట్లేదు. వర్షం పడితేనే కదా ఏదైనా పంట పండించేది మనము. ఇప్పుడు మాకెళ్ళి ఏంటంటే ఇంకా బోర్లు అయితే ఎక్కువ అసలే పోయావు. ఎందుకంటే ఇటు మొత్తం వర్షం వస్తేనే మాకు పంట పండుతుంది, వర్షం రాకపోతే పంటలు లేవు. ఎందుకంటే ఇక మా అత్తమ్మ వాళ్ళు కూడా 2-3 ఎకరాలు కౌలు చేస్తున్నారు, అక్కడ కూడా నీళ్లు లేవు, బోర్లు బావులు ఏమీ లేవు. వర్షం పడితేనే పత్తి పంట అయితే పండుతుంది. అంతేనా అత్తమ్మ? వాన పడతలేదా? వాన పడితేనే పండుతుంది, వాన పడతలేదు. గింజలు పెట్టినాం, అలా భూమిలో ఉన్నాయి. ఏం చేద్దాం మరి చెప్పు. ఇక బకెట్లతో తీసుకుపోయి పోద్దామా? ఎంత పోతే ఏం వెళ్తాయి? నేనైతే 12 ప్యాకెట్లు పెట్టినా, ఏం చేయాలి? 12 ప్యాకెట్లు పెట్టినావా? ఇంకా మా పెద్ద ఏరాలు ఏం చేయాలి? ఈమె అయితే రందితోనే సగం చచ్చిపోతుంది. అన్నమే తింటలేడు, పెట్టినా ఒక్క గింజ కూడా మొలవాలి. ఒక్క గింజ కూడా మొలవలేదని నేను కూడా అంతలోనే ఉన్నా, నేను కూడా బాధలోనే ఉన్నా. కానీ నా బాధ అనేది బయటికి అయితే తీయను, ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ చెప్పిన విషయం మీద నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఎంత బాధ వచ్చినా ఎప్పుడో ఒకసారి ఏడ్చుకుంటా, కానీ ఇప్పుడైతే నేను బాధపడ్డట్టు ఎవరికి కనిపించను కూడా. ఇక మా అక్క చూడండి దిక్కుమాలినట్టుగా కూర్చుంది. ఏం చేస్తుంది? గింజలు కూర్చున్నావు, ఏం చేయాలి? ఇక గింజలు అయితే పెట్టినామని అందరు రంది చేస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 800, 900 అట్లా అని పెట్టి తెచ్చినాం. మరి ఆ ఖర్చులు కూడా వెళ్ళలే. ఎట్లా? వర్షం పడితేనే కదా. ఈ పాటికి మేము పోయినసారి అందరు కలుపు తీస్తున్నాం, పత్తి చేనులో కలుపు తీసి ఫస్ట్ స్టెప్ మందు కూడా వేసినాం కదా అత్తమ్మ? వేసినాం. ఈ ఏడే బడ్డు కాలం అయిపోయిందట. ఈడ గిట్లా అయిన కాలం ఎప్పుడు నా పెళ్ళి అయిన కండుచే కాలేదు. నీ పెళ్ళైన నుంచి అసలు లేదా ఈ కాలం ఇలాంటిది? లేదు. ఘోరం అంటే నిజంగా ఘోరమే. ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను చూస్తున్న వ్యవసాయం కూడా అట్లనే. ఇగో మా అత్త చూడండి, ఇంకో అత్త వస్తుంది. ఆమె కంటే బంగారుకి కమ్మలు ఉన్నాయి, బంగారు ఉన్నాయి. మరి నాకేంది ఏం లేవు, ఇవి ఉన్నాయే ఒకటి. ఆమె కంటే బంగారు ఉన్నాయి, నాకు లేవు. లేనోళ్ళు ఎట్లనో ఇట్లనే ఉంటాం, ఉన్నోళ్ళైనా మంచిగా ఉండరు. అదుర్రి ఇంకేంది? అదే మరి 3 జతలు ఉన్నాయి. ఇంకేంది 3 జతలు ఉన్నాయట. మేము అందరం ఏమో పంట పండదులేరా దేవుడా, వర్షాలు రావట్లే, గింజలు అన్నిలో పెట్టినాయి అట్లనే ఉన్నాయి, అంతా మురిగిపోతున్నాయి. ఏదో అప్పుడప్పుడు మన ఇంటి ముందు ఆలుకు చల్లినట్టు వచ్చిపోతుంది, అన్ని గింజలు మురిగిపోయినాయని మేము బాధపడుతుంటే ఈమె వచ్చి బంగారు కమ్మలు 3 జతలు వేసుకుంటారా అని చెప్తాంది. నీకు వద్దేమో, మాకు కావాలి కాస్తా. మేము కష్టం చేస్తేనే బతుకుతాం, మేము కష్టం చేయండి ఎట్లా? ఉట్టిగానే అది ఉట్టిగా తినడానికి కూడా ఎక్కడి నుండి వస్తుంది? కష్టం చేస్తేనే కదా. మరి కష్టం చేయాలంటే వర్షాలు పడాలి కదా. చెప్పలేము, మన బాధ తట్టుకోలేక మనం మాట్లాడే మా బాధ భగవంతునికి వినిపిస్తే వస్తుంది. ఇవాళ మస్తు ఉడక వస్తుంది. ఇవాళ వస్తుందా వాన? ఏం చెప్తుందో. మా గింజలు అయితే అల్లనే పెట్టినాం, రందితోటి వండిన కూడు అసలే అయిపోవట్లేదు. ఏమి ఇట్లయితే ఏం చేయాలి? రంది పెట్టి రైగల దిగబడిపోతున్నారు పోరగాళ్ళు. ఏం చేస్తారు? ఏం పాపం కాలం అయిందో ఏమో. పోరగాళ్ళు అందరు గుంజుకపోయారు, ఒక్క పోరగాళ్ళు ఉన్నారా? ఇక దేంకొని పోతా అని అనుకుంటారు. నువ్వు గట్టాడా మావా?
మరి మీరు ఇట్లా చెప్తా అంటే ఇక మరి మేము ఏం చేస్తాం చేయకుంటా అత్తమ్మ చెప్పు మా ఇగో ఇట్లా నీకొకటి చెప్పనా ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసిర్రు పెళ్లి చేసి ఇక అత్తారింటికి పంపిస్తే అత్త వాళ్ళు ఏం చేస్తారు ఓ మీరు మా దగ్గర ఉండొద్దని మీరు వేరే గిన్నె పెడతారు మాకు వేరే కాపురం పెడతారు మంచిగా ఆ, మంచిగా చెప్తే ఆ, ఇప్పుడు వేరే కాపురం పెడతారు కదా పంచాయతీనే మా అందుకనే కోడళ్ళు మీరు ఎరే తినండి ఆ, అని పంపించినాం. వేరే తినరని పంపించినాం మరి వేరే ఎట్లా తింటాం మేము ఏదైనా పంట పండితేనే కదా కష్టపడి చేస్తేనే కదా తెలియని వయసులోనే నా కూడు ఇంట్లోనే ఉన్నది ఆ ఉట్టి మీద వేసిర్రు వండి నా కూడు ఏం చేస్తాం మరి ఇప్పుడు మాకు ఒక పాప ఉంది ఆ పాప కోసమైనా మేము సంపాదించాలి కదా కొడుకు కంటే ఒక గుంట ఉన్నా అది కొడుకుంటది లోతులా పోయినాయి గిట్లా అంటారా అత్తమ్మలు అందుకనే మాకు వేరు చేసి మీరు మంచిగా బర్రెకి తయారవుతారు ఇంకేంది బర్రె ఎట్లా తయారైతున్నాయి మరి ఇంకేంది మీరు కష్టం చేసుకొని తింటాం మేము కూడా కష్టం చేసుకునే తింటాను బర్రె మీకే అయితే మరి మీకు మంచిగా తిను తాగురా అబ్బో ఉండరాదు రే మేము మంచిగానే ఉంటాను ఊకే పంచాయతీ ఊకే పంచాయతీ అబ్బా మేము ఊకే పంచాయతీ పెడుతున్నాం ఇంకేం మాకేమైనా ఉందా పంచాయతీ పెట్టుకున్నాడు ఇక కొట్లాడుకున్నాడు మూలకు వండు ఇదొక్కటే సరిపోతాను మేము బర్రె అయితున్నాం మరి కారు అయితలేరు మరి మీరంటే మంచిగా తింటారు మీ దగ్గర అంత కొంత ఉంది మాకేమైనా ఇచ్చిర్రా ఒక గిన్నె కూడా ఇయ్యలే ఆ? మా పొరగా చల్లగా పోయింది చల్లకపోతే ఆ పిల్లి ఏం చేసింది ఆ, ఇక చూసి ఒకదాన్ని లట్టుకున్న అమ్ముంతానుకపోయారు కాబో నా పిల్లి ఎత్తుకపోయింది అని నువ్వు ఉరికినావు నేను ఉరికినా ఉరికేమని ఆ పిల్లి ముంత కింద వేసేసింది అది ఉరికింది ఆ, నేను సపరేట్గా చల్లలేదేమో లేదని గురుకుంటూ వచ్చినావు మరి ఏం చేస్తా చెప్పు కాలం అయితేనే ఉరుకుతాం లేనప్పుడు ఏం చెప్తావు లేనప్పుడు మూసుకొని ఇంట్లోనే వంట అంతే కానీ పిల్లగానే ఎందుకు ఇచ్చానే పొలం గిట్లా అన్ని ఇచ్చిన ఏం పొలం ఇచ్చినావు మా ఒక గుంట పొలమా 3 దిక్కులు ఉన్నాయి మా మోటార్లు ఇక మేమైతే ఇక ఎట్లకైతే నీళ్ళు తాపేయడానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఇక మా అత్తమ్మ వాళ్ళదైతే మేకలు అయితే మెస్తున్నాయి ఇక వాళ్ళైతే చెట్టుకి నీడకైతే కూర్చున్నారు అట్లనే పొలంకెళ్ళి అయితే చెలకకెళ్ళి అయితే పోయి చూసి వచ్చినాం ఇంకా మేమైతే ఎడ్లకైతే నీళ్ళు తాపియాలి నీళ్ళు తాపించి వేరే దగ్గర కట్టేసేయాలి సో ఇగో మా వేరాలు నేను ఇద్దరం పోతున్నాం సో బాయ్ మరి అందరికీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్